11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు. విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. దాదాపు 3 లక్షల మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు. యోగాను మోదీ ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేశారు. దీంతో యోగాకు రోజురోజుకి పాపులారిటీ పెరుగుతోంది. యోగా వల్ల కలిగే ప్రయోజనాలేంటి, యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాల్సిన అవసరంపై యోగా నిపుణులు వెల్నెస్ కోచ్ పి కిషోర్ కుమార్ ఇప్పుడు మనకు లైవ్లో వాళ్ళ యొక్క అనుభవాలు, అలాగే యోగా వలన ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ముఖ్యంగా ప్రాచీన జీవన విధానంలో మనకు అందించినటువంటి, భారతదేశం ఇచ్చినటువంటి, ప్రపంచానికి అందించినటువంటి ఒక గొప్ప వరం యోగా అని చెప్తుంటారు. ఈ నేపథ్యంలో అసలు యోగా వలన ఉపయోగాలు ఏంటి, మరోపక్క ఈరోజు గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించినటువంటి నేపథ్యంలో ఆయన యొక్క అనుభవాలు, ముఖ్యంగా యోగాను మన నిత్య జీవితంలో యోగాను అలవర్చుకోవటం వల్ల ఉపయోగాలు తదితర అంశాల గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. కిషోర్ కుమార్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే కిషోర్ కుమార్ గారు. అంటే ఈరోజు భారతదేశంలో, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఈ యోగా 11వ దినోత్సవాన్ని మనం జరుపుకున్నాం. ఈ నేపథ్యంలో విశాఖలో నిర్వహించినటువంటి యోగాకి ఒక ప్రత్యేకత ఏర్పడింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొన్నారు 11వ యోగా దినోత్సవంలో. ఇది వరల్డ్ రికార్డు సృష్టించింది. దాదాపు 3 లక్షల పైగా 3,03,000 మంది యోగాలో పాల్గొన్నారు. అయితే ప్రాచీన సంప్రదాయం ప్రకారం మనకు భారత ఋషులు అందించినటువంటి, అంటే ప్రపంచానికి అందించినటువంటి ఒక గొప్ప వరంగా చెప్తూ ఉంటారు. నేపథ్యంలో అసలు యోగా వలన ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? ముందుగా ప్రైమ్ 9 యాజమాన్యానికి, అలాగే ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి, అంటే మహర్షి పతాంజలి గారికి కూడా మనం పాదాభివందనం చేయాలి. ఎందుకనంటే ఈ యోగా అనేటటువంటిది దాదాపు 5,000 సంవత్సరాల క్రితమే, అంటే ఆ మూలాలు 5,000 సంవత్సరాల క్రితమే ఉన్నాయి. కాకపోతే నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అది అప్పటిన్నటువంటి జీవన విధానానికి ఎంతలా ఉపయోగపడిందో తెలియదు కానీ, బట్ ఈ రోజున ఈ ఏఐ ప్రపంచంలో యోగా అనేటటువంటిది ఇది ఒక, మనం ఏమన్నాలంటే సంజీవిని లాంటి. అంటే ఏ వ్యక్తి అయినా సరే, ప్రతి మానవుడు రోగిగా మారకుండా ఉండాలి అని అంటే, అంతరంగాలను శుద్ధి చేసుకోవాలంటే, ఒక యోగిగా మారాలి అని అంటే యోగా ఒక్కటే మార్గం, వేరే మార్గాలు లేవు. అంటే ఇటువంటి ప్రాచీనమైనటువంటి శాస్త్రాన్ని దాదాపు 180 దేశాలతో పరిచయం చేసి 180 దేశాలని ఈరోజు యోగా దినంగా మనం జరుపుకుంటున్నాం అంటే ఆ యొక్క ఘనత మొత్తం మన నరేంద్ర మోడీ గారికి చెందుతుంది. రైట్. అంటే 5,000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దాన్ని మనం ఎన్ని సంవత్సరాలు చూడండి, ఇప్పుడు 11వ వార్షికోత్సవం జరుపుకోవటం ఏంటి సార్, ఎప్పుడో ఉంది కదా. అంటే ఈ ఘనత మొత్తం మోడీ గారికి చెందుతుంది. అలాగే ఇవాళ ఉన్నటువంటి జీవన శైలిలో యోగా అనేటటువంటిది, యోగా తీసేసి మాట్లాడటం అనేటటువంటిది ప్రసక్తే లేదు. రైట్ కిషోర్ కుమార్ గారు. అంటే దాదాపు ఇది 11వ జాతీయ యోగా దినోత్సవం, కానీ ప్రపంచవ్యాప్తంగా యోగాని పరిచయం చేసింది భారతదేశమే. ముఖ్యంగా ఇది ఐక్యరాజ్య సమితితోటి ఆమోదింపజేసుకొని ఇది ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసింది మన భారతదేశమే. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ యొక్క పరిచయం చేయడంలో ఆయన సఫలీకృతులు అయ్యారు. నేపథ్యంలో దీన్ని దాదాపు అన్ని దేశాలు కూడా ఆచరించాలి అనే విధంగా ఒక భారతదేశం ఒక ప్రపంచ దేశాలకు ఒక సూచన చేసిన విధానాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇక్కడ మనం, అంటే ఆయన ఏదైనా సరే ఒక సిద్ధాంతాన్ని బలంగా నమ్మినటువంటి సిద్ధాంతాన్ని 10 మందికి చెప్పాలనుకుంటా వ్యక్తులు ఉంటారు. అట్లాగే ఈ యోగా అనేటటువంటిది ఆయన జీవన శైలిలో, అంటే మనం ఆర్ఎస్ఎస్ అనుకోండి, లేకపోతే ఇది నాకెప్పుడు, ఈవెన్ నేను 6th క్లాస్ 7th క్లాస్లో ఉన్నప్పుడే ఆర్ఎస్ఎస్లో అణువణువున ఉన్నటువంటిది ఈ యొక్క ఇన్లైన్ చేయటం అంటారు. అంటే మనసుని శరీరాన్ని రెండింటిని కలయికని చేస్తేనే మనిషి తనేంటో అర్థమవుతాడు, తన చేయాల్సిన పనుల మీద ఒక గ్రిప్ అనేటువంటిది వస్తుంది, ఒక కాన్సన్ట్రేషన్ వస్తుంది అన్న విషయాల్ని బలంగా నమ్మిన వ్యక్తి కాబట్టి ఆయన ఏం చేశాడంటే, ఆ యొక్క విధానాన్ని ఇక్కడ వరకే పరిమితం చేయకుండా మొత్తం ప్రపంచ దేశాలకి ఆయన చాటి చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే మోడీ గారు పరిచయం చేయనప్పుడు ప్రపంచ దేశాలు దానికి యోగా గురించి తెలీదా అంటే తెలుసు.
కాకపోతే దాని యొక్క ప్రత్యేక స్థానాన్ని ఎవరికాళ్ళు మన మంచిని పట్టుకెళ్ళిపోయి వేరే వేరే దేశాల్లో వాళ్ళు వాళ్ళు అన్వయించుకోవటం, మన ఇండియన్సే వెళ్ళి అక్కడ యోగా టీచర్లుగా చెప్పటం, ఆన్లైన్ యోగా టీచర్లుగా వాళ్ళకి సేవలు అందించడం అన్నీ జరుగుతున్నాయి. కానీ ఇది మన మన భారతదేశానికి సంబంధించినటువంటి ప్రాచీనమైనటువంటి శాస్త్రం అని గుర్తింపు అయితే రాలేదు. అందుకనే నేను చెప్పాను ఆయనకి పాదాభివందనం, యావత్ భారతదేశం పాదాభివందనం చేయాల్సిందే. మనకంటూ ఒక బలమైనటువంటి గుర్తింపుని ఒక్క విషయంలో మొత్తం 180 దేశాలను ఒక్క దాటి మీదకు తీసుకొచ్చి వాళ్ళు ఆమోదించడం అనేటటువంటిది ప్రాచీన శాస్త్రాన్ని అంత సామాన్యమైనటువంటి విషయం అయితే కాదు. రైట్. ఇక కేదార్నాథ్ కాలభైరవ్ గారు యోగా గురువు, ఆయనని అడిగి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. కేదార్నాథ్ గారు, కేదార్నాథ్ కాలభైరవ్ గారు యోగా గురువు, అంటే యోగాసనాలు ఏ విధంగా వేయాలి, అంటే ఏ సమయంలో వేయాలి, తదితర అంశాల గురించి ఆయన కూడా అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం. కాలభైరవ్ గారు, నమస్తే అండి గురువు గారు. నమస్తే. నమస్తే కాలభైరవ్ గారు, నమస్తే. ఏంటి అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని అయితే మాత్రం బాగా గ్రాండ్గా జరుపుకున్నాం. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని, దీనికి విశాఖలో నిర్వహించినటువంటి ఈ యోగా దినోత్సవంలో దాదాపు 3,03,000 మంది పాల్గొన్నారు. తర్వాత గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సొంతమైంది, అక్కడ పర్యాటక శాఖ మంత్రి వెల్లడించారు. నేపథ్యంలో అంటే ఈరోజు నిర్వహించినటువంటి యోగా డేని ప్రతిరోజు కూడా తమ జీవితంలో అంతర్భాగం చేసుకోవాలి అని కూడా పిలుపునిచ్చారు. అలాగే దాదాపు ఇంతకుముందు మన కిషోర్ కుమార్ గారు చెప్పారు, 5,000 సంవత్సరాల క్రితమే ఈ యోగా మనకి పరిచయం అయింది. ఆ యోగాని కాలక్రమేణా అది అంతరించిపోయింది. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాన్ని యోగాని అభ్యసించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతున్నాయని చెప్పారు. మీకున్నటువంటి అనుభవం ప్రకారం యోగాసనాల వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? ఓ పక్క ప్రపంచానికి పరిచయం చేసినటువంటి భారత్లో చాలామంది కూడా యోగాసనాలు అంటే అది మరుగున పడిపోయింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నమస్కారం. ముందుగా ప్రైమ్ నైన్ న్యూస్ చాలా కృతజ్ఞతలు. నన్ను ఈ యొక్క ముఖ్యమైన రోజుకి ఆహ్వానించినందుకు, ఇన్విటేషన్ ఇచ్చినందుకు. మీరు అడగడానికి యోగా ఒక ప్రాముఖ్యత మానవ జీవితం పైన చాలా ప్రభావం చూపుతుంది. అది ఆసన పరంగా కానివ్వండి, ప్రాణాయామ పరంగా కానివ్వండి, ధ్యాన పరంగా కానివ్వండి. ఈ యొక్క యోగా అనేది ప్రతి నిత్యం అనేది ఆచరించడం జరగడం ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్కరు చేయడంతో వాళ్ళ మానసిక స్థితిని, శారీరక స్థితిని, బుద్ధి స్థితిని అనేది కంట్రోల్లో పెట్టుకోవచ్చు. యోగా అనేది ప్రైమ్ మినిస్టర్ మోదీ గారి వల్ల మనం ఇదంతా కూడా యోగా దినోత్సవం అనేది June 21 అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం వరల్డ్ వైడ్. సో మోదీ గారికి ముఖ్యంగా కృతజ్ఞత భావనతో పాదవందనం తెలియజేస్తున్నాను నేను. రైట్. కిషోర్ కుమార్ గారు, యోగా అభ్యసించడం వల్ల అంటే ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో యువత ముఖ్యంగా చాలామంది కూడా తమ జీవన విధానానికి అనుగుణంగా రకరకాలైనటువంటి జాబులు చేయటం వల్ల వాళ్ళ యొక్క మానసిక ప్రశాంతత లేకుండా నానా ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు యోగా చేయటం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు శారీరక దృఢత్వాన్ని కూడా పెంచుకుంటారు అనేటటువంటి అంశాలు కూడా మనకు యోగా గురువులు చెప్తున్నారు. దీనిపై ఎలా స్పందిస్తారు? సార్, ఈ సందర్భంలో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఏదైనా సరే ఒక ఇన్స్ట్రుమెంట్, అంటే ఒక మెకానికల్ ఇన్స్ట్రుమెంట్ కనుక మనం తీసుకుంటే కనుక దాన్ని ఎలా చూడొచ్చు అని అంటే, ఇంజనీరింగ్ సిస్టమ్ ఉంటుంది, దానికి అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఉంటుంది, దానికి సెల్ఫ్ కంట్రోల్ కూడా ఉంటుంది. అంటే ఒక మెకానికల్ ఇన్స్ట్రుమెంట్ కనుక మనం తీసుకున్నట్టయితే ఈ 3 రకాలైనటువంటివి టెక్నాలజీని దాంట్లో ఇముడుస్తారు. ఇమిడ్చినప్పుడు మాత్రమే ఆ యొక్క సిస్టమ్ అనేటటువంటిది ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. అది మీ ఇంట్లో టీవీ అవనివ్వండి, వాషింగ్ మిషన్ అవనివ్వండి, ఏదన్నా అవనివ్వండి. అంటే స్విచ్ చేయగానే పవర్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత వాషింగ్ మిషన్ గురించి మాట్లాడుతుంటే లోపల ఒక టర్బైన్ తిరగాలి. టర్బైన్ తిరిగిన తర్వాత వాటర్ రావాలి, లేకపోతే సోప్ లిక్విడ్ రావాలి, ఎంతసేపు తిరగాలి, ఎంతసేపు అయిన తర్వాత ఆగిపోవాలి, ఆగిపోయిన తర్వాత ఇలాగూ లాస్ట్లో స్పిన్ అవ్వాలి అనేటువంటిది ఒక సిస్టమేటిక్ అనేటటువంటిది ఒక ప్రోగ్రామ్ని దాంట్లో ఫిక్స్ చేసి పెట్టారు. ఏమేంటి? ఇంజనీరింగ్ కంట్రోల్స్, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్. అంటే ఈ టైంలో ఇంత టైంలోనే రన్ అవ్వాలి అని.
అట్లాగే సెల్ఫ్ కంట్రోల్, ఒకవేళ దానికి ఏదైనా ప్రమాదం కనుక జరిగితే దానంతట తానే మిషన్ ఆగిపోవాలి అనేటటువంటిది కూడా ఇన్స్ట్రుమెంట్. అంటే అంతకంటే ముఖ్యమైనటువంటి సిస్టము మన శరీరం కదండి. సో మనలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కంట్రోల్స్ అనేటటువంటివి మనకున్నటువంటి మొత్తం నరాన ఉన్నటువంటిది మొత్తం అంతా కూడా మన శరీరం అంతా కూడా ఒక ఒక కణం చేత నిర్మితమై ఉంటుంది. అంటే కొన్ని కోట్ల కణాలు, కొన్ని కోట్ల లక్షల కణాల చేత నిర్మితమైనటువంటి శరీరం అంతా కూడా కొన్ని కణాలు కలిసి కొన్ని అవయవాలుగా ఫామ్ అవుతూ ఉంటాయి. అంటే ఇదంతా కూడా ఇంజనీరింగ్ అనుకున్నాం. ఈ ఇంజనీరింగ్కి అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఏంటి? మనసు, మెదడు, మైండ్, ఇవి కదండి. సో అంటే ఇది ఇచ్చేటటువంటి కమాండ్స్ని ఇంజనీరింగ్ సిస్టమ్ అంతా కూడా దానికి అనుగుణంగా పనిచేయాలి. ఒక శరీరంలో ఈ 2 రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, 2 రకాల సిస్టమ్స్ ఉన్నాయి. మూడో సిస్టమ్ ఏంటి? మనం చేయాల్సింది. ఇప్పుడు ఒకటి, అది నొప్పి పట్టుకుంటే కాలుతుంది అన్న విషయం మనకు గనక లోపల తెలిస్తే, ఆ సెల్ఫ్ కంట్రోల్ ఉంటే అది పట్టుకోం, ఆ విషయం తెలియాలి మనకి. ఇక్కడ ఏమవుతుందంటే, ఎవరైతే గనక ఈ యోగాని అనుసరించరో, లేకపోతే రోజు లెగిసి కనీసం ఒక 10 యోగా అంటే గంటలు చేయాల్సింది కూడా కాదు సార్. ఒక 30 నిమిషాలు గనక మనం కేటాయిస్తే సరిపోతుంది. ఎప్పుడైతే ఈ 30 నిమిషాలు గనక మనం కేటాయించగలిగామో, ఇంత మహత్కరమైనటువంటి శరీరానికి ఇంజనీరింగ్ కంట్రోల్స్, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్, ఈ రెండింటిని ఇన్లైన్ చేస్తుంది. దాన్నే యోగా అని అంటారు. అంతకంటే ఏమి చెప్పక్కర్లేదు డెఫినిషన్. మీ శరీరం యొక్క ఇంజనీరింగ్ కంట్రోల్స్, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్ని ఇన్లైన్ చేసేటటువంటిదే మీ యొక్క శరీరాన్ని కంట్రోల్ చేసేది యోగా. ఎందుకు చెయ్యాలి? రెండింటిని నేను ఎందుకు చెయ్యాలి అని అంటే, ఆ సెల్ఫ్ కంట్రోల్ కావాలి కదా. ఆ మూడోది కనుక మీరు చెయ్యాలి అంటే ఈ రెండింటిని మీరు సంయోగం చెయ్యాలి అనేటువంటి. అంటే ఎవరు మరి సెల్ఫ్ కంట్రోల్ చేయటం అంటే, నేను జిమ్కి వెళ్తాను అనే వాళ్ళు ఉంటారు, ఇంకోటి. బట్ యోగా చేసిన వాళ్ళకి మాత్రమే ఆ సెల్ఫ్ కంట్రోలింగ్ పవర్ వస్తుంది. ఆ యోగిక్ అనేటువంటిగా మారేటువంటి అవకాశం ఉంది. యోగా వల్ల మాత్రమే యోగిగా మారే అవకాశం ఉంటుంది. ఇది ఒక రిలీజియన్కి సంబంధించింది, ఒక మతానికి సంబంధించింది. దాన్ని ఆపాదించకూడదు. భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడికి సంబంధించింది. ఇవాళ రిలీజియన్కి సంబంధం లేక 180 దేశాలు ఎందుకు దాన్ని అంతగా ఇది చేస్తాయి, ప్రేమిస్తాయండి? దాన్ని ఎందుకు ఓన్ చేసుకుంటారు? ఇది రిలీజియన్కి సంబంధించింది కాదు కదా. సో అంటే ఇప్పుడున్నటువంటి దానికి యోగా ఎందుకు ముఖ్య అవసరం అని అంటే, ఇవాళ మనం చూస్తున్నాం, ఇవాళ మార్నింగ్ లెగ్స్ కానీ ఎవరి యుద్ధం వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాకపోతే ఒక కొన్న కారు మీద, లేదా ఒక కొన్న మొబైల్, ఒక 10,000 20,000 పెట్టి కొన్న మొబైల్కి కవర్ వేయించకుండా వాడరు, గార్డు పెట్టకుండా వాడరు, లేదా దానికి 100-200 రూపాయలు ఇన్సూరెన్స్ చేయించుకోకుండా దాన్ని ఓపెన్ చేయడానికి భయపడతారు. ఒక కారు కొన్న తర్వాత సర్వీసింగ్ చేసుకోవడానికి ఆ టైం అయిపోగానే 100 కాల్స్ వస్తాయి, సర్వీసింగ్ చేయించుకోమని పెడతారు. బట్ మన శరీరాన్ని సర్వీస్ ఎలా చేసుకోవాలి? మన శరీరాన్ని వ్యాధిగ్రస్తం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మందే కదా. ఏం చెయ్యాలి అనేటువంటి క్వశ్చన్ ఏమీ వేయక్కర్లేదు. రోజుకి 30 నిమిషాలు యోగా చేయగలిగితే కనుక మనిషి రోగిగా మారకుండా ఉండగలుగుతాడు. అంతరాంగాలను శుద్ధి చేసేటటువంటి ప్రక్రియ ఏదైనా ఉంది అని అంటే కనుక ఈ భూమండలం మీద ఒక యోగా మాత్రమే. శరీరాన్ని, మనసుని ఏకం చేసేటట్టు ఏదైనా ఉంది అని అంటే, మన మహర్షులు ఇచ్చినటువంటి దానికి ఏదైనా ఉంది మనకి గిఫ్ట్ అని అనుకుంటే కనుక అది యోగా మాత్రమే. యోగా డేని ఈ యొక్క 21 రోజున, ఈ 21వ తారీఖు రోజున జరుపుకోవటం కాదు. ప్రతిరోజు ప్రతి ఇంట్లో చిన్న పెద్ద అసలు తారతమ్యాలు లేకుండా అందరూ చేయాలి. కేదార్నాథ్ కాలభైరవ్ గారు, అంటే మనకు తెలుగు ప్రజలు మరో అరుదైన ఘనత కూడా సాధించారు, మరో రికార్డు. అంటే దాదాపు 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేసి రికార్డు సృష్టించారు. అలాగే అంటే గిరిజన పుత్రులు వాళ్ళు సూర్య నమస్కారాలు చేసి మరో రికార్డు కూడా సృష్టించారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? 108 సూర్య నమస్కారాలు ఇది చేయడం అనేది చాలా గొప్ప పద్ధతి. ఇది దాదాపుగా ఈ 108 సూర్య నమస్కారాలు అంటే, మన శరీరం అనేది, మన సైంటిఫిక్ గా మాట్లాడుకుంటే గనక 108 సూర్య నమస్కారాలు అనేది మన మానవ శరీరానికి చాలా ఎక్కువగా అని చెప్పి అది చెప్పుకోవచ్చు. ఈ 108 సూర్య నమస్కారాలు అనేది ఒక కాంపిటీషన్ వైజ్ గా కానివ్వండి, ఒక ఛాలెంజ్ వైజ్ గా కానివ్వండి, ఏదన్నా ఒక గిన్నిస్ బుక్ లో ఒక రికార్డ్ సాధించడానికి, అచీవ్మెంట్ కోసం కానివ్వండి చేయడం అనేది ఒక ఎత్తు అవుతే, మన శారీరక పరంగా
మానసిక పరంగా మన ఫిజియాలజీ కానివ్వండి, సైకలాజికల్ పరంగా మోడర్న్ లివింగ్ లో ఇప్పుడున్న స్థితిలో మన ప్రాచీన తత్వం యోగా ఏం చెప్తుంది అంటే సూర్య నమస్కారాలు అనేది మనం 9 చేయడం అనేది చాలా ఆరోగ్యపరంగా అయిన పద్ధతి. రైట్ 9 రౌండ్లు సూర్య నమస్కారం చేయడం అనేది ఆరోగ్యపరమైన పద్ధతి. ఇది కూడా ఎట్లా అంటే 12 ఒక రౌండ్ లో 12 సూర్య నమస్కారాలు ఉంటాయి. ఆ 12 into 9 కలిపితే 108 అవుతాయి. అది మన శరీరానికి అనేది ఆరోగ్య ఫలితాన్ని ఇస్తుంది. ఈ 108 అనేది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కోసము వాళ్ళ యొక్క కృషి చేయడం అనేది చాలా మంచి ఒక భాగమే అని చెప్పొచ్చు. రైట్ రైట్ ఇక కిషోర్ కుమార్ గారు, అంటే మొత్తానికి యోగా అనేది ఒక జ్ఞానేంద్రియాల్ని అదుపులో ఉంచుకోవటం, అలాగే మనసుని ప్రశాంతతగా ఉంచటం, ఇది యోగాలో ఒక భాగంగా చెప్తూ ఉంటారు. ఈ జ్ఞానేంద్రియాల్ని అదుపులో ఉంచుకోవాలంటే కంపల్సరీ యోగా చేయాల్సిందేనా? 100% దాంట్లో ఎటువంటి సందేహము లేదు. కాకపోతే నేను ఇందాక చెప్పినట్టు ఇప్పుడున్నటువంటి మన జీవన విధానానికి ఇది ఒక్కటే సంజీవిని, దీని తప్ప వేరే మార్గం లేదు. మనకు వచ్చేటటువంటి కోపాలను కానీ, లేకపోతే ద్వేషాలను కానీ, లేకపోతే మన ఫ్యామిలీలో జరిగేటటువంటి చిన్న చిన్న ఇవి కానీ కంట్రోల్ చేసుకోవాలంటే యోగా ఒక్కటే మార్గం. ఎందుకంటే ఇవాళ మనం డైవర్స్ కేసులు చూస్తున్నాం. అవును, ఎన్ని ఉంటున్నాయి మీకు తెలియదు ఏం కాదు ఛానల్కి. సో అంటే ఒక చిన్న విషయాలకు కూడా కోపం తెచ్చుకోవటం. రైట్ కిషోర్ గారు, అంటే డైవర్స్ కేసులే కాదు, ఆత్మహత్యలు చేసుకుంటారు. చిన్న విషయానికి కూడా సెల్ ఫోన్ కొని ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. రిమోట్ ఇవ్వలేదని చెప్పేసి అనుకున్న సీరియల్ చూపిలేదన్న ఉద్దేశంతో, రిమోట్ ఇవ్వలేదన్న ఉద్దేశంతో ఫ్యాన్కు ఉరేసుకున్నటువంటి ఘటనలు అనేకమైన ఉన్నాయి. సో అంటే ఇవన్నీ కూడా దేనికి జరుగుతున్నాయి అని అంటే ఆ నిగ్రహ శక్తి అనేటటువంటిది మనిషికి లేకపోవటం అనేటటువంటిది ముఖ్యం. అంటే నిగ్రహ శక్తి ఎప్పుడు వస్తుంది అని అంటే మనం కనీసం 5 నిమిషాలు గనక కళ్ళు మూసుకుని ప్రశాంతంగా మనతో మనం ఉండగలిగిన అప్పుడు మనలో ఉన్నటువంటి ఆ సెల్ఫ్ కంట్రోలింగ్ పవర్ అనేటటువంటిది పెరుగుతుంది. ఇందాక నేను చెప్పినట్టు యోగిగా మారే అవకాశం ఉంటుంది. యోగి అంటే ఏంటి? తనను తను తెలుసుకోవటమే సార్. నేనేం చేస్తున్నాను, నేనేం చెయ్యాలి, ఏం చేయకూడదు అన్న విషయాలని తన్ను తాను తెలుసుకోవటమే. తల్లిదండ్రులు చెప్పాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు కనుక మీరు మా పిల్లలు ఉన్నతంగా ఉండాలి, ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండాలి, లేకపోతే ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండాలంటే మీరు చేయాల్సిన పని పెద్ద పెద్ద కాన్వెంట్లో సీట్లు సంపాదించాము, లక్షలు పెట్టి సీట్లు సంపాదించాము కాదు తల్లి. సో మేము ఒక మంచి యోగా గురువుకి అప్పచెప్పాము, మా పిల్లవాడిని కానీ పిల్లని కానీ యోగా చేస్తాడు మా అబ్బాయి అన్న విషయాన్ని కనుక చెప్పగలిగిన రోజున అవన్నీ అతను చేయగలుగుతాడు. రైట్. మీ స్కూలు తీసుకుని లక్షలు పెట్టి సీట్ ఇప్పించడం కాదు సార్. మీ పిల్లల్ని కూర్చోబెట్టి రోజుకు అరగంట సేపు యోగా చేయించగలుగుతున్నామా లేదా అనేటటువంటిది చూసుకోండి. దానితో పాటు కూర్చోబెడుతున్నామా లేదా అనేది చూసుకోండి. ఇవాళ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మొబైల్స్ ముందు పెట్టుకుని, టీవీల ముందు పెట్టుకుని కూర్చుంటున్నాడు. అది కాదండి. మీ పిల్లోడు తనతో తాను కూర్చోగలిగే సమయాన్ని కేటాయిస్తున్నాడా లేదా చూసుకోండి, ఆలోచించుకోండి. అప్పుడు తనేంటో తనకు అర్థం అవుతాడు. అతను ఏం చేయాలన్నది విషయం అతనికి అర్థం అవుతుంది క్షుణ్ణంగా. ఇవన్నీ అర్థం కానప్పుడు పక్కన వాళ్ళు ఎన్ని చెప్పినా సరే, మీరు పెద్ద పెద్ద ప్రవక్తల దగ్గరికి తీసుకెళ్లి చెప్పనివ్వండి, స్వామీజీల దగ్గరికి తీసుకెళ్లి చెప్పనివ్వండి, అదంతా వృధా ప్రయాస. తనతో తాను గడపాలి సమయం. తనతో తాను గడిపే సమయం ఒక్క యోగా మాత్రమే. రైట్ రైట్ కేదార్నాథ్ కాలభైరవ్ గారు, సనాతన ధర్మంలో అంటే యోగా ఒక ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది అనుకోవచ్చా? తప్పకుండా అండి. చాలా ప్రత్యేకమైన స్థానాన్ని అనేది సనాతన ధర్మంలో యోగా అనేది విత్ స్టాండ్ అవుతుంది. ఎందువలన అంటే యోగా ద్వారా డిసిప్లిన్ అనేది, ప్రిన్సిపల్స్ అనేది బాగా అనేది మన ఒక జీవిత శైలిలో మనము ఇన్కల్కేట్ చేసుకోవచ్చు. సనాతన ధర్మం చెప్తుంది ఏంటంటే లివింగ్ ప్రిన్సిపల్స్ గురించి చెప్తుంది. యోగా ద్వారా కూడా మనము అదొక అభ్యసిస్తే కనుక, రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే కూడా కనుక సనాతన ధర్మాన్ని మనము పాటించినట్టు అవుతుంది. రైట్ రైట్ ఇక కిషోర్ కుమార్ గారు, సార్ కిషోర్ కుమార్ గారు, అంటే యోగా అభ్యసించడం వల్ల అంటే వాళ్ళ యొక్క మనోధైర్యం పెరగటం ఒక పక్క, మరో పక్క ఆత్మవిశ్వాసం, మరొక శారీరక దారుఢ్యాన్ని కూడా పెంచవచ్చు అనేటటువంటి అంశాలు కూడా ఉన్నాయి. వీటిని ఏ విధంగా చూడవచ్చు? ఇక్కడ శారీరక దారుఢ్యం అనేటటువంటిది దేనికి కావాలండి? సో ఇప్పుడు ఇక్కడ మనం
రాజస్ తమస్ అని మనం అంటా ఉంటాం. 2 వర్గాలుగా మనం తీసుకుంటే, ఇప్పుడు పూర్వం కూడా మనం తీసుకునేటప్పుడు ఏంటంటే రాజులు వాళ్ళు యుద్ధం చేయాలి. కాబట్టి వాళ్ళకి దానికి తగ్గట్టుగా యుద్ధం చేయడానికి, ఒక వీరుడు యుద్ధం చేయడానికో లేకపోతే ఒక సైనికుడు యుద్ధం చేయడానికో దానికి తగినట్టుగా ఆహారం అనేటటువంటి తీసుకోవాలి, దానికి తగ్గట్టుగా ఆసనాలు వేయాలి, దానికి తగ్గట్టుగా కండలు పెంచేటటువంటి వ్యాయామాన్ని చెయ్యాలి ఆయన. అలా కాకుండా ఒక మంత్రి గారు ఉన్నారు, మంత్రి గారు ఏం లేదు, తలతో పని చేయాలి. లేదు, ఒక విద్యాబుద్ధులు చెప్పేటటువంటి గురువు గారు, ఆయనకి తగినటువంటి విధానాలు ఉంటాయి, తగినటువంటి ఆసనాలు ఉంటాయి, తగినటువంటి సాత్వికమైనటువంటి ఆహారాన్ని తను తీసుకోవాలి. మాంసాహారాన్ని యుద్ధంలో చేసేవాళ్ళు తీసుకోవాల్సిందే, అసలు దాంట్లో ఇదేమి లేదు కదా. సో కాకపోతే ఇక్కడ వచ్చేసరికి ఏమిటంటే తాత్వికంగా ఉండేటువంటి, అంటే ప్రతి ఒక్క స్టూడెంటు తను అనుకున్న దాన్ని రీచ్ అయ్యే వరకు, అతను గోల్ని రీచ్ అయ్యే వరకు కూడా ఈ యొక్క తాత్వికమైనటువంటి లేకపోతే ఈ యొక్క ఆహారాన్ని, శాకాహారాన్ని మనం తీసుకోవాల్సిందే. దాన్ని బట్టి, మనం తినే ఆహారాన్ని బట్టే మన ఆలోచనలు ఉంటాయి. రైట్. తినే ఆహారాన్ని బట్టి ఆలోచనలు, మీరు చేసే వ్యాయామాన్ని బట్టి. అంటే ఇప్పుడు మీరు జిమ్ములకి వెళ్ళి కండలు పెంచుకుని కుస్తీ పోటీలకు వెళ్తున్నారా? లేదు, నేను యోగాసనాలు చేసి నా యొక్క ఐక్యూని పెంచుకోవడానికి, లేదా నేను చేసేటటువంటి వృత్తిలో నైపుణ్యాన్ని పెంచుకోవడానికి చేస్తున్నారా అనేటువంటిది ఒక్కసారి ఆలోచించాలి. ఇప్పుడు స్పోర్ట్స్ పీపుల్ ఉన్నారండి, స్పోర్ట్స్ పీపుల్ వెళ్ళొచ్చు. సో స్పోర్ట్స్ పీపుల్ కూడా యోగా, మెడిటేషన్ చేయాల్సిందే. దాంతో పాటు మీరు వ్యాయామం చెయ్యాలి, శారీరక దృఢత్వాన్ని పెంచుకోవడానికి వ్యాయామం అనేటువంటిది చేయాలి. దానికి జిమ్కి వెళ్ళటం, స్పోర్ట్స్ పీపుల్ వెళ్ళటం ఓకే. బట్ కానీ ఇక్కడ ప్రతి చిన్న, అంటే అసలు ఆయన ఆటో డ్రైవర్ దగ్గర నుంచి అండి నేను చెప్పేది, ఆటో డ్రైవర్ దగ్గర నుంచి ఏ స్థాయిలో ఉన్నటువంటి పెద్ద వ్యక్తులైనా సరే, రోజుకి గనక 30 నిమిషాలు గనక దీని మీద మనం ఖర్చు పెట్టలేకపోతే, మనం ఎంతో ఆశపడి ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుల్ని మన జేబులో మనకు తెలియకుండా తీసుకోవడానికి ఎన్నో కార్పొరేట్ వ్యవస్థలు బయట రెడీగా ఉన్నాయి. అది మందుల రూపంలో తీసుకుంటారా, హాస్పిటల్లో ట్రీట్మెంట్ రూపంలో తీసుకుంటారా, వేరే వేరే రూపాల్లో తీసుకుంటారా, వాళ్ళందరూ కాపు కాసుకుని కూర్చున్నారు. మీ డబ్బుల్ని మీరు జాగ్రత్తగా చేసుకోవాలన్నా, లేదు మీరు అంత కష్టపడి మీ యొక్క గోల్ని రీచ్ అవ్వాలన్నా కూడా ఈ యోగా అనేటువంటిది ఒక్కటే మార్గం, వేరే మార్గాలు ఏమీ లేవు. కేదార్నాథ్ కాలభైరవ్ గారు, అంటే యోగా అనేది చిన్నప్పటి నుంచి అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి తాజా పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థి దశ నుంచే, చిన్నప్పటి నుంచే స్కూల్లో అవ్వచ్చు, అది కార్పొరేట్ స్కూల్ అవ్వచ్చు, ప్రభుత్వ స్కూల్లో అవ్వచ్చు, స్కూల్లో కూడా ఒక పాఠ్యాంశంగా చేర్చి వాళ్ళకి అలవర్చాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది 10th క్లాస్ విద్యార్థుల దగ్గర నుంచి అందరూ కూడా పరీక్షల్లో తప్పామని చెప్పేసి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఘటనలు అనేకమైనవి ఉన్నాయి. వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యం నింపడం కోసం, మనోధైర్యం నింపడం కోసం యోగా అనేది వాళ్ళ జీవితంలో అంతర్భాగం కావాల్సినటువంటి అవసరం ఉందనే అంశాలు కూడా చాలామంది యోగా నిపుణులు చెప్తున్నారు. ఎలా స్పందిస్తారు? మీరు చెప్పిన దానికి యోగా అనేది చాలా ప్రాముఖ్యతమైన పార్ట్ అనేది ప్లే చేస్తుంది ప్రతి ఒక్క మనిషి పైన. అంటే మీరు చెప్పినందుకు అనుకున్నట్టు అవుతే, మీరు చెప్పడం అనేది అనుకున్నట్టు అవుతే, ఇప్పుడు చాలా సూసైడికల్ టెండెన్సీస్ కానివ్వండి, ఆత్మహత్యలు కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి, డిప్రెషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క జీవన శైలి విధానంతోనే వాళ్ళకి అనేది పరిచయం అవుతుంటాయి. ఇప్పుడు మనము చిన్న వయసు నుంచే 10 years నుంచి అట్లా యోగా పద్ధతిని అనేది అభ్యసించుకుంటే కనుక, ప్రతి ఒక్క వాళ్ళ ఇంట్లో ప్రతి ఇంట్లో ఈ యొక్క అభ్యాసం అనేది సాధన చేస్తే కనుక ఈ యొక్క స్ట్రెస్, డిప్రెషన్ నుంచి చాలా ఈజీగా అనేది హ్యాండిల్ చేయవచ్చు. వాళ్ళు స్ట్రెస్, డిప్రెషన్ రాకుండా కనుక వాళ్ళు ఏదన్నా సిచ్యువేషన్ కానివ్వండి, ఛాలెంజ్ కానివ్వండి, ఈజీగా ఫేస్ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా సైకలాజికల్ గా ఎక్కువ స్ట్రాంగ్ గా ఉంటారు. ఫిజికల్ వైజ్ గా చూస్తే కనుక కూడా వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు అనమాట. యోగా నిత్యం సాధన చేస్తే ఇట్లాంటి సూసైడికల్ టెండెన్సీస్ కానివ్వండి, ఇట్లాంటి డిప్రెషన్ కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి, ఎటువంటి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చేరవు. ఆ యోగా అనేది రెగ్యులర్ గా పార్టిసిపేట్ చేస్తే కనుక, ప్రాక్టీస్ చేస్తే కనుక, డైలీ ఇప్పుడు కిషోర్ గారు చెప్పినట్టు డైలీ ఒక 30 minutes కానివ్వండి, లేదా 45 minutes కానివ్వండి, వాళ్ళ యొక్క టైం వీలు బట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్ వీలు బట్టి ఈ యొక్క యోగా సాధన నిత్యం అనేది వాళ్ళ యొక్క దినచర్యలో ఒక భాగంగా చేసుకుంటే చాలా ఫలితాలు అనేది వాళ్ళు చూస్తారు. ఇట్లాంటి సూసైడికల్ టెండెన్సీస్ చాలా మటుకు తగ్గించుకోవచ్చు. రైట్. ఆరోగ్యమైన జీవితాన్ని వాళ్ళు
జీవించగలుగుతారు అనమాట. రైట్. కాలభైరవ్ గారు, అంటే పెద్దవాళ్ళు ఇంట్లో ఏది చేస్తే చిన్నపిల్లలు కూడా అదే అలవర్చుకుంటారు. అట్లానే పెద్దవాళ్ళు ముఖ్యంగా వాళ్ళు కూడా ఈ యోగాకు, అంటే వయసుతో సంబంధం లేదు, లేకపోతే జాతులు మతాలు ఇవేం సంబంధం లేవని ఇందాక కిషోర్ గారు చెప్పారు. అలానే దీని యోగా అనేది ప్రతి ఇంట్లో కూడా అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంత మేరకు ఉందనుకోవచ్చు? ఇలా చెప్పుకుంటే కనుక పూర్వం అనేది యోగా అనేది ఋషులు, సిద్ధులు, సాధులు, మునులు, యోగులు వాళ్ళే అభ్యసిస్తుండే. వాళ్ళ ఒక సాధనకు వాళ్ళ ఒక శక్తులు పరంగా వాళ్ళ సాధన మేరకు వాళ్ళ శక్తులు అనేది సాధించడానికి, సిద్ధించడానికి అనేది యోగా అనేది సాధన చేస్తుండే. ఇప్పుడు ఈ మోడర్న్ లివింగ్ లో ఈ యోగా సాధన అనేది చాలా మటుకు అవేర్నెస్ చాలా మటుకు వచ్చింది ప్రతి ఒక్క ఇంట్లో. కానీ చూస్తే కనుక 19th సెంచురీలో చూస్తే కనుక అప్పుడు యోగా ఆసనాలు అనేది ఎవరు కూడా ఎక్కువగా అంటే అభ్యసించలేదు. అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనులలో బాగా నిత్యంగా ఉంటుండే, వాళ్ళ పిల్లల్ని కూడా అదే పనులలో చేరుస్తుండే. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు కంప్లీట్ గా టెక్నాలజీ అనేది కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు చూస్తే కనుక ఇప్పుడు డిజిటల్ లైఫ్ అయిపోయింది, మొత్తం మోడర్న్ లైఫ్ అయిపోయింది. ఇప్పుడు అందుకోసం ప్రతి ఒక్కరు ఇంట్లో పెద్దవాళ్ళు కానివ్వండి, చిన్నవాళ్ళు కానివ్వండి, ఇప్పుడు యోగా అనేది చాలా మటుకు రెగ్యులరైజ్ చేసుకుంటున్నారు. తద్వారా వీళ్ళు పెద్దవాళ్ళని చూసి చిన్నవాళ్ళు కూడా యోగా పార్టిసిపేషన్ లో చాలా మటుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అదే విధంగా ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. రైట్. కిషోర్ కుమార్ గారు, అంటే పాశ్చాత్య దేశాలు కూడా భారత్ వైపు చూస్తున్నాయి. భారత్ ఎలాంటి విధానాలను అవలంబిస్తుంది? యోగా ఉదాహరణకి మనం యోగానే చూసుకున్నట్లయితే ప్రపంచ దేశాల్లో చాలామంది కూడా యోగా వైపే మొగ్గు చూపుతున్నారు. అంటే మానసిక ప్రశాంతత కోసం, లేకపోతే శారీరక దృఢత్వం కోసం వాళ్ళు అవలంబిస్తున్నటువంటి విధానాలు. కానీ మన భారతదేశం మాత్రం ఇతర దేశాల, పాశ్చాత్య దేశాల యొక్క ఆహార నియమాలు, లేకపోతే వాళ్ళు అవలంబిస్తున్నటువంటి సాంప్రదాయాలను మనం అవలంబిస్తున్నాం. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇక్కడ యాక్చువల్గా మనం ఏదైతే మీరు అభివృద్ధి చెందినటువంటి దేశాలు అని మనం అనుకుందాం, మనం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా మనం అనుకుంటే ఆల్రెడీ ఇప్పుడు మనం చేసేటటువంటి పోకడలన్నీ వాళ్ళు చేసేశారు. వాళ్ళు చేసేసి రియలైజ్ అయ్యారు, అరే ఇది కాదు కదా అనేటటువంటిది రియలైజ్ అయ్యారు. అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి దేని మీద వచ్చారు? జ్ఞానయోగం, భక్తి యోగం, కర్మయోగం, వీటన్నిటినీ ఇది కదా మన మూలాలు, అందుకనే కదా భారతదేశం ఇలా ఉన్నది అన్న విషయాల్ని, మన గొప్పతనాన్ని వాళ్ళు గుర్తించి ఇప్పుడు మనల్ని ఫాలో అవటం వాళ్ళు మొదలు పెట్టారు. అదంతా చేసేసారండి. మనం చేసేటటువంటి వెర్రిపోకళ్ళు వాళ్ళని చూసి మనం నేర్చుకుంటున్నాం కదా. అంటే వాళ్ళు చేసేసినట్టే కదా. మనం తెలివిగల వాళ్ళం అయితే గనక మన మూలాలను మనం గుర్తు చేసుకుంటే, ఇందాక మీరు అడిగారు సనాతన ధర్మం అంటే సో వే ఆఫ్ లైఫ్, మనకున్నటువంటి ఋషులు ఇచ్చినటువంటి దానిలో ఒక భాగం ఇది. ఈ భాగాన్ని మనం వదిలేసి వాళ్ళ డ్రెస్ కల్చర్ కానీ, లేకపోతే వాళ్ళు తీసుకున్నటువంటి ఆహారపు అలవాట్లను కానీ మనం ఇవాళ ఫాలో అవుతున్నాం అంటే వాళ్ళు ఆల్రెడీ అవన్నీ చేసి చేతులు కాల్చుకునే కదా మన సిద్ధాంతాలను కానీ లేకపోతే మన శాస్త్రాలను కానీ వాళ్ళు ఫాలో అవుతున్నది. మళ్ళీ వాళ్ళని మేము ఫాలో అవుతున్నాం అంటే ఏదో ఒక రోజు రియలైజ్ అవుతాం. ఈ లోపు ఏమవుతుంది? ఈ సమయం అనేటటువంటిది వృధా అయిపోవటం వల్ల ఈ యొక్క భారతదేశం అనేటటువంటిది ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండిపోవడానికి గల కారణం ఇది. మనం ఒకవేళ వాళ్ళు ఫాలో అవుతుంది, మనం అందరం కనుక ఫాలో అవటం కనుక ఈ రోజు నుంచి మొదలు పెడితే అసలు ఈ మాటకి అర్థం ఉండదు. అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉండదు. మనం కూడా ఒక అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచ పటంలో గుర్తింపు పొందే అవకాశాలు ఉంటాయి. ఒకళ్ళు ఫాలో అవ్వాల్సిన దరిద్రం మనకేమీ పట్టలేదు. ప్రపంచ దేశాల మొత్తం మన వైపు చూస్తున్నాయి. మనకున్నటువంటి శాస్త్రీయమైనటువంటి దీన్ని కానీ, లేకపోతే మనకున్న దగ్గర ఉన్నటువంటి విజ్ఞానం కానీ, ఇవాళ మనకున్నటువంటి వేల ఒక ఔషధ మొక్కలు కానీ, ఇవన్నీ మన భూమి మీద నుంచి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకునేటటువంటి విధానాలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది? ఆయుర్వేదం మనది, యోగా మనది, ఇవన్నీ మనవి వాళ్ళు ఫాలో అవుతున్నారు. కాకపోతే మరి అదేమి దురదృష్టకరం నాకైతే తెలియదు. కానీ మనం వాళ్ళని ఫాలో అవ్వటం అనేటటువంటిది అసలు దాన్ని మనం ప్రోత్సహించకూడదు. ఇందాక అన్నట్టు గురువుగారు, సో తల్లిదండ్రుల బాధ్యత వహించాల్సిందే. తల్లిదండ్రులు ఇవాళ ఇంకో జనరేషన్లో ఇవాళ ఏముందండి, కల్తీ ఆహారం అయిపోయిందండి, లేకపోతే ఇంకోటి అయిపోయిందండి, దాని మీద మీరు పెదవి విరచడం కాదు. మీ పిల్లలు కానీ మీరు కానీ రోజుకి ఒక 30 నిమిషాలు యోగా చేయగలిగే మన ఇది ఉందా లేదా అనేది ఒకసారి ప్రశ్నించుకోండి. ఇది చేయగలిగితే మీరు ఎన్నైనా ప్రశ్నలు సంధించవచ్చు. అది గవర్నమెంట్కి అయినా లేకపోతే సొసైటీలోకైనా సరే. రైట్.
రైట్. అంటే యోగాని గనక అంతర్భాగం చేసుకుంటే ప్రతి కుటుంబంలో కూడా ఎలాంటి కల్మషాలు లేకపోతే విభేదాలు రావంటున్నారు. అది చిన్నతనం నుంచే భారతీయ పౌరులకి ఇది నేర్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అండి. కేదార్నాథ్ కాలభైరవ్ గారు యోగా గురువు, అలాగే పైడిగుండ్ల కిషోర్ కుమార్ గారు వెల్నెస్ కోచ్, స్పందించి మీరు ఈ యొక్క యోగా గురించి మరిన్ని వివరాలు తెలియజేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అంటే ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో నిర్వహించినటువంటి ఈ యోగా కార్యక్రమం అయితే వరల్డ్ రికార్డు సొంతం చేసుకుని దాదాపు 3,03,000 మంది యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతర్జాతీయంగా ఈ యొక్క యోగాని ఐక్యరాజ్య సమితి అయితే మాత్రం యోగా దినోత్సవంగా నిర్వహిస్తున్నటువంటి తరుణంలో దాదాపు 175 దేశాలు ఈ యోగాని కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతంగా నిర్వహించినాయి. ప్రతి మానవుని జీవితంలో యోగాని అంతర్భాగంలో చేసుకుంటే ఎలాంటి రుగ్మతలు తావు లేకుండా ఆనందంగా జీవించవచ్చని యోగా గురువులు అయితే స్పష్టం చేశారు. ఇది యోగానంద ప్రత్యేక కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.